యువత అనే టాపిక్ మన సంఘము మనకి ఏర్పాటు చేసింది కదా. అయితే ఈరోజు ఏం చేద్దాము మనము అంటే, ఎవ్రీడే మనం ఏం చేస్తూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాము. ఇక్కడ వినేసి మర్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కానీ ఈరోజు ఒక సవాలుగా తీసుకున్నామా మనము, ఏమనంటే కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనంని గట్టిగా ఎవరైనా చదువుతారా? కీర్తనలు 119 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాని జాగ్రత్త చూసుకుంటే చేతనే కదా. యవనస్తులకి హెచ్చరిక ఏంటంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే గదా. ఈరోజు సవాల్ ఏంటి తెలుసా? యవనుడా, నువ్వు ప్రశ్నించుకో, నీ వాక్యమును బట్టి, దేవుడు చెప్తున్న వాక్యమును బట్టి నువ్వు జాగ్రత్తగా నడుస్తున్నావా లేదా? నీ అన్వేషణ దేనికోసమై ఉంది? ఈరోజు నేను చెప్తున్న ప్రతి టాపిక్లో మళ్ళీ నేను క్వశ్చన్ చేస్తాను. ఎవ్రీవన్ షుడ్ ఆన్సర్ మీ, ఓకేనా? ప్రతి ఒక్కరూ నాకు తిరిగి ఆన్సర్ చెప్పవలసి అయి ఉన్నది. వినడానికి మనం రాలేదు, కానీ దేవుని మాటను నేర్చుకొని దాని ప్రకారంగా జీవించు వారమై ఉన్నాం. కాబట్టి మన సవాలు, మనకు దేవుడు మన ఇతరులకు విసిరే సవాలు ఎలా ఉండాలి? అది వాక్యముతోనే ఉండాలి, వాక్యంని పట్టుకునేదిగానే ఉండాలి కదా. ఈరోజు వాక్యంని పట్టుకుంటున్నామా, ఎంతవరకు పట్టుకుంటున్నాం మనము చూసుకుందాం. సరే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే, మీ అన్వేషణ, నీ మీనింగ్ఫుల్ లైఫ్ కోసము నువ్వు దేన్ని సెర్చ్ చేస్తున్నావు? ఈ డే, ఇన్ని డేస్ ఏమి సెర్చ్ చేస్తున్నావు? ఎంతో ఇంపార్టెన్స్. ఎందుకంటే వెతకనిదే ఏది కూడా మనకి దొరకదు కదా. దొరకాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా వెతకాలి. నీ జీవితం పట్ల నీకు ఆసక్తి ఉందా? ప్రశ్నించుకోనందే జవాబు దొరకదు మనకు. కాబట్టి అడుగుతున్నాను, నీ జీవితంకి నువ్వు ఏమైనా దాచిపెట్టుకోవడానికైనా, నీవు మెరుగుపరుచుకోవడానికైనా ఏమైనా అన్వేషిస్తున్నావా? ఈనాడు దేనికోసమైనా అన్వేషిస్తున్నావా? దేని విషయమై నువ్వు అన్వేషిస్తావు? ఈ లోకంలో ఉన్న ప్రజల్ని చూస్తే ఇది నేను వాక్యం చెప్పినట్టు అనుకుంటారు, మీతో మాట్లాడుతున్నాను అనుకుంటారు, అది మీ ఇష్టం. కానీ నాకు మాత్రం కోఆపరేషన్ కావాలి. నేను అడుగుతూ ఉంటా, మీరు నాకు ఆన్సర్ ఇస్తూ రావాలి. ఏంటంటే, నీ అన్వేషణ దేనికోసం? ఈ లోకంలో నీ అన్వేషణ ఏమై ఉంది? అసలు అన్వేషణ ఎందుకు చేస్తాము? సెర్చ్, నువ్వు దేనికోసం సెర్చ్ చేస్తావు ఈ లోకంలో? చెప్పండి, దేనికోసం సెర్చ్ చేస్తారు? కొంచెం గట్టిగా. ధనము కోసము, ఇంకా ఉద్యోగం కోసము, బెటర్ లైఫ్ కోసము. కానీ ఇవన్నిటిని మెయిన్ 3 టాపిక్స్ని నేను తీసుకున్నాను. ఏంటంటే, మనము తప్పించే వాటి కోసము సెర్చ్ చేస్తాము కదా. ఇవన్నీ ఏంటి? మనం తప్పిస్తున్నాము. 3 విషయాలు మీకు చెప్తాను, 3 విషయాలు. అవేంటంటే, తప్పించే వాటి కోసము సెర్చ్ చేస్తాము మనము, తప్పించుకోవడానికి సెర్చ్ చేస్తాము, మరియు తప్పుదిద్దుకోవడానికి సెర్చ్ చేస్తాము. 3 తాళ్ళు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతాను, తప్పించే వాటి కోసం మనము అన్వేషిస్తాము. నువ్వు దేనికోసం ఈనాడు తప్పిస్తున్నావు? ఇష్టపడే వాటివి ఏంటి? అవి చూస్తే చిన్నపిల్లలకైతే మనం ఏం చెప్తాము? అరే నువ్వేం కావాలి, నీకేం కావాలి అంటే చాక్లెట్, డ్రెస్, బర్త్డేకి ఇంకా నేను ఏమేమో చేయాలి అంటారు. కానీ యవనస్తుడా, నిన్ను అడుగుతున్న నా ప్రశ్న ఏంటంటే, నువ్వు దేనికోసం తప్పిస్తున్నావు? ఈ లోకంలో నీ తపన దేనికోసము? నీ అన్వేషణ దేనికోసము? నీ అన్వేషణ ఏదైతే ఉంటుందో అదే నిన్ను నడిపిస్తుంది. మనుషుడు ఏదైతే మాట్లాడుతుందో అది లోపల నుండి వస్తుందని వాక్యం సెలవిస్తుంది కదా. అయితే ఇవన్నీ తప్పించే వాటి ఒకసారి తప్పిస్తుంది అని చూస్తే, ఎవ్వరికి కూడా బంగారం పైన ఆశ లేదనే వాళ్ళు చేతులు ఎత్తారా? బంగారం పైన ఆశ లేదు. మనం ఫింగర్ పైన కౌంట్ చేయొచ్చు అలాంటి వారిని. తప్పించేది ఒక గోల్డ్ రింగ్. నువ్వు పెట్టుకున్న గోల్డ్ రింగ్ పోతే నువ్వు ఎంత తప్పిస్తావు? దానికోసం వెతికే వరకు దొరుకుతూనే ఉంటావు, దొరకబెడుతూనే ఉంటావు, వెతుకుతూనే ఉంటావు కదా. అయితే ఈ సమయంలో ఒక గోల్డ్ రింగ్కి ఇస్తున్న వాల్యూ నీ జీవితానికి
ఎన్నాళ్ళ వరకు నీ జీవితము వెనక్కి వెళ్ళిపోయిందో, గోల్డ్గా ముత్యము కంటే కూడా అమూల్యమైన నీ జీవితము దేవుడు నీకిస్తే గోల్డ్ రింగ్ పోయినంత విలువ కూడా నీ జీవితానికి లేదు. గమనిస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మన కోసమే కనుక ప్రశ్నించుకుంటున్న మీరు ధన్యులు నేడు. కాబట్టి తప్పిస్తున్న గోల్డ్ రింగ్ కోసము ఎంతమంది ఎలాగో సెర్చ్ చేస్తారో నీ జీవితంలో నువ్వు కూడా సెర్చ్ చేసుకో, నువ్వు ఎంత దిగజారిపోయావు. ఇది మొదటిది. తప్పించుకోవడానికి కూడా మనం చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం కదా. దేని నుంచి? అప్పుల వాళ్ళు వచ్చారనుకో, చూడండి ఏం చేస్తాం, సాకులు చెప్పడానికి తప్పించుకుంటాం కదా. ఇంకా అరే చాక్లెట్ తిన్నావా, ఏమైనా చేసావా, నువ్వు తప్పు చేసావా అంటే లేదు అని ఇంకో మాట చెప్పుకొని తప్పించుకోవడానికి చూస్తూ ఉంటావు. నీ అన్వేషణ దేనికోసం ఉంది? మంచి కోసం నువ్వు తప్పించుకుంటున్నావా, చెడు కోసం నువ్వు తప్పించుకుంటున్నావా? నెక్స్ట్ మూడవది, తప్పు దిద్దుకోవడానికి నువ్వు అన్వేషిస్తున్నావా? నువ్వు ఏమైనా చేస్తున్నావా ఈ దినము? నీ తప్పు నీకు తెలుసు, కానీ దాని నిమిత్తమై నీ అన్వేషణ ఈనాడు కొనసాగుతున్నా. కానీ ఇప్పుడు అన్వేషణ అనుకుంటూ వచ్చాను కదా. కానీ ఈ అన్వేషణ ఎది కోసము, దేనికోసము అంటే అర్థవంతమైన జీవితము కొరకు ఈ అన్వేషణ. మన టాపిక్ ఏంటి? అర్థవంతమైన జీవితం కోసము కదా, యువత యొక్క అన్వేషణ. ఈ అన్వేషణలో మనము ఏం చేయాలి అంటే, మొదటిగా అసలు కరెక్ట్గా ఎలా ఉండాలి, దేవుని మాటకి విలువ ఎప్పుడు ఇస్తాము అంటే, కీర్తనలు 119 కీర్తనలు 17వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. కీర్తనలు 17వ అధ్యాయము. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గము తప్పించుకోవటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. మన మొదటిగా ఫస్ట్ మనం తీసుకున్నది ఏంటి? యవనుడా, నీ వాక్యము ఏం సెలవిస్తుంది, దేవుని వాక్యము ఏం సెలవిస్తుందో దాని ప్రకారం నువ్వు నడుస్తేనే కదా నువ్వు తప్పించుకునేదైనా, నువ్వు తప్పించేదైనా, నువ్వు తప్పుదిద్దుకోవడానికైనా అవకాశం ఉండేది. అయితే నువ్వు తప్పించేది దేనికోసమై ఉంది? నీ నోటి మాటను బట్టి. నువ్వు ఎప్పుడైనా చూసుకుంటున్నావా నీ అన్వేషణ? నీ మాటలు ఎలాగొస్తున్నాయి, నీ నడక ఎలాగుంది? ఈరోజు మనం చదువుకున్న ఆదికాండంలో ఎవరి గురించి ఉంది? యోసేపు గురించి ఉంది కదా. ఎవరు కానీ యవనస్తులకు చెప్పే మెసేజ్ మొదటిగా ఏమని వస్తుంది? యోసేపు గురించి చాలామంది తీసుకుంటూ వస్తారు. ఆయన యవనస్తుడైనప్పటికీ ఎలాంటి గుణగణాలని కలిగి ఉన్నాడు? ఎంతో శ్రేష్టముగా రూపవంతుడైనప్పటికీ ఎంతో జ్ఞానం వాడైనప్పటికీ దేవుని చేత నమ్మకస్తుడిగా ఉన్నాడు కదా. అలాంటి యవ్వనస్తుడైన యోసేపు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనలాంటి యవ్వనస్తుడే యోసేపు, కానీ మన వంటి వాడు కాదు. మనలాంటి యవ్వనస్తుడే, కానీ మన వంటి వాడు కాడు. తల్లిదండ్రులకు దూరం అయ్యాడు కదా. ఆయన తల్లిదండ్రులకి ఎంతో దూరం అయిపోయాడు. తన తోటి వారు సహా తనని వెలివేసి ఉన్నారు. కానీ ఈనాడు మనం చూస్తే మనకు తల్లిదండ్రులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు, రక్త సంబంధులు అందరూ మనతోనే ఉన్నా నిజ క్రైస్తవంలో నీ అన్వేషణకై మీరెవరైనా నీకు సాటి వస్తున్నారా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ అన్వేషణలో ఎవ్వరు కూడా నీకు తోడురారు. పరిగెత్తాల్సింది నువ్వే, పోరాడాల్సింది కూడా నువ్వే. దేవుని కోసము ఒంటరిగా పరదేశిగా ఉన్నప్పటికీ అక్కడ తన ఏమైనా ఆయన జీవితంలో ఏదైనా కోల్పోయాడా? ఏ విషయంలోనైనా వెనక్కి జారిపోయాడా? ఎవ్వరూ లేరు. కానీ నీకు అందరూ ఉన్నారు కదా. నీకు నాకు యోసేపు ఒక గుణపాఠం చెప్తున్నాడు. ఎవ్వరు వచ్చినా రాకపోయినా వెళ్ళవలసింది నువ్వే, దేవుని పని చేయవలసింది కూడా నువ్వే. నీ అన్వేషణ దేనికోసమై ఉంది అని అంటే, ఒకవేళ నిజంగానే మనం యోసేపుని అడిగినామనుకో, యోసేపు ఏం ఆన్సర్ ఇస్తాడు తెలుసా? యోసేపు నిన్ను తప్పించేది ఏంటి అని అడిగితే ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంని ఆయన చెప్తాడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి నేను ఇంత ఘోరమైన
ఇక్కడ ఏమంటున్నాడు యోసేపు నీకు ఏది ఇష్టము, నిన్ను తప్పిస్తుంది ఏంటి అని యోసేపుని మనం కనుక అడిగినట్టయితే యోసేపు ఇస్తున్న ఆన్సర్ దేవునికి విరోధముగా పాపము చేయకపోవడమే నన్ను నడిపిస్తుంది. అలాంటి దిక్కుకే నేను నడవాలని నా గురి పెట్టుకున్నాను గనుకనే నేను నడుస్తున్నాను. నన్ను తప్పించేది దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించాలన్నదే అనేసి యోసేపు ఈనాడు నీకు సమాధానం ఇస్తున్నాడు. నిన్ను ప్రశ్నించుకో దేవుని సన్నిధిలో, నిన్ను తప్పిస్తుంది ఏంటి? ఆయన కన్నులంట ఈ లోకమనంతటా సంచరిస్తున్నాయి కదా, దేవుని ఎదుట యథార్థవంతుల్ని బలపరచుటకై తన కనుదృష్టి ఈ లోకమనంతటను సంచరించుతుందని 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు అంటున్నాడు. ఎందుకోసం ఈ మాటలు అంటున్నాడు దేవుడు? యథార్థత లేని ఈ యవ్వన జనాంగానికి దేవుడు మాట్లాడుతున్న మాట యథార్థతనే కదా నేను నీ నుండి కోరుకుంటుంది, భక్తినే కదా నేను నీ నుండి కోరుకుంటుంది. పాపపు లోకము లోటస్ని చూడండి, అది ఎలా పెరుగుతుంది? బురదలో పెరుగుతుంది కదా. ఆ బురదలో పెరిగినప్పటికీ అది ఏం చేస్తుంది? బురదనేమన్నా అంటించుకుంటుందా? దాని ఆకు సహితము వాటర్ని కూడా టచ్ చేయదు. అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా లోటస్ ఉంటుంది. అయితే ఈనాడు నువ్వు ఇమాజిన్ చేసుకున్నట్టయితే ఈ ఎంత రేడియేషన్ మన చుట్టూ ఉంటుందో, పాపము కూడా దానికి 100 రెట్లు ఎక్కువగా నువ్వు కాలు పెడితే నిన్ను లొంగ తీసుకున్నామన్నంత ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో పాపము లేకుండా బ్రతకడమే మనకు సవాలు, అంతే కదా. అడుగు పెడితే చాలు బురద కాలంలో పడిపోవడానికి పాపము అనే ఈ బురద మనల్ని లాగుతూనే ఉంది, కిందికి జారి పెడుతూనే ఉంది. నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుదామనుకున్నా అది నీళ్ళు లాగదీస్తూనే ఉంది, లొంగదీస్తూనే ఉంది. ఎందుకు? నువ్వు అవకాశం ఇస్తున్నావు కాబట్టి. నీలో పరిశుద్ధత ఉంటే, నీలో ఒక స్టెబిలిటీ ఉంటే నువ్వు ఎందుకు అవకాశం ఇస్తావు? లోటస్ అంతే స్టేబుల్గా ఉంది, అంతా కూడా బురదనే ఉంటుంది దాని చుట్టూ, ఆల్గే అంతా సైడ్కి ఉంటుంది. కానీ దానికి ఎందుకు అంటదు? ఎందుకంటే దాని స్టెబిలిటీ, దాని తీర్మానము అలాంటిది. ఇక్కడ యోసేపు తీర్మానం కూడా అలాంటిదే. ఏమని చెప్తున్నాడు దేవుడు? యోసేపు ద్వారా మనకేమి సెలవిస్తున్నాడంటే, దేవునికి విరోధముగా పాపము చేయకపోవడమే నన్ను తప్పిస్తుంది. అలాంటి మాటల విషయమై దేవుని కోసమై పరిగెత్తుటకే నేను తప్పిస్తున్నానని యోసేపు మనకి చెప్తున్నాడు. ఈవెన్ మనం ఫిష్ అయినా చూస్తే అది సీలో ఉన్నప్పటికీ దాని సాల్టీనెస్ని అంటుకోదు కొన్ని ఫిషెస్. ఎందుకు? అంత ఉంది కదా. మనం అనొచ్చేమో, ఈ లోకంలో మీరు అనొచ్చేమో, ఈ లోకం యొక్క తలంపులు వేరే, ఈ లోకంలో ఉన్న ఆకర్షణలు వేరే, ఈ లోకంలో ఉన్న సవాళ్ళు వేరే. నువ్వు ఎదుర్కొంటున్నావా? ఎస్, నేను కూడా ఎదుర్కొంటున్నాను. ఎందుకు? నేను కూడా యవ్వనస్తురాలిని. మరి యోసేపు ఎదుర్కొన్నాడు, ఆయన గెలుస్తున్నాడు. మనం ఎందుకు గెలవలేకపోతున్నాం? ఒక్కసారి ఓడిపోవచ్చు, కానీ దేవుడి కోసం ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే దేవుడు నిన్ను పట్టుకున్నాడంటే ఆయన నీ చేయి విడిచిపెట్టువాడు కాడు. కనుక జ్ఞాపకం చేసుకో, ఈ లోకము నీకు సవాలు చెప్తుంది. సమాధానం చెప్పుటకు నీవు సిద్ధమా? యోసేపు సవాలు తీసుకొని దానికి ఆన్సర్ని చెప్పి ఉన్నాడు. మరి నా జీవితానికి అర్థవంతమైన ఈ జీవిత అన్వేషణలో మొదటిగా మనం వేయవలసిన స్టెప్, దేవునికి విరోధముగా పాపం చేయకుండాటకై మనము తప్పించాలి. నేర్చుకున్నామా ఈ మొదటి మాటలు? దేవునికి విరోధముగా పాపం చేయకుండాటకై మనము తప్పించిపోవాలి. అన్వేషణ మన యొక్క జీవితం యొక్క మీనింగ్ఫుల్ లైఫ్ ఎలాంటిది అంటే, దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు ప్రాముఖ్యత. ఏ కోతికి, ఏ పిల్లికి, ఏ నక్కకి, ఏ కుక్కకి కూడా దేవుడు ఇవ్వలేదు. నీకెందుకు ఇచ్చాడంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న స్వకీయ సంపాదన గనుక, స్వకీయ జనము గనుక, ప్రతిష్ఠిత జనము గనుక నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ఇంకా నిన్ను నిలవబెట్టి ఉన్నాడు ఇక్కడ. నువ్వు ఇంకా వాక్యం వింటున్నావంటే ఆయనకు నువ్వు ఏర్పరచబడిన దానివి, ఏర్పరచబడిన వాడివి. ఆయన మనతో మాట్లాడుతున్న మాట విరోధముగా, దేవునికి విరోధముగా పాపం చేయకుండా ఉండడానికై తప్పించుదాం. నెక్స్ట్ మనం తెలుసుకున్న మాట ఏంటి? రెండవ విషయం చెప్పండి. తప్పించాలి. ఫస్ట్ తప్పించాలి నేర్చుకున్నాం. నెక్స్ట్ దేనికోసం మనం సర్చ్ చేస్తాం?
తప్పించుకోవడానికి సాకులు చెప్తూ తప్పించుకోవడానికి ఏ రీజన్ కనబడుతుందా అంటూ మనము వెతుకుతూ ఉంటాం కదా. మనము దేని చేత తరమబడుతూ ఉంటామో, దేని చేత వెనక పుష్ చేయబడుతూ ఉంటామో అప్పుడు మనకి నిజమైన పోరాటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఉరకడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు మనము తరమబడటము, సర్చ్ చేయడము స్టార్ట్ చేస్తాం. తప్పించుకుంటున్నావా దేవుని మార్గం నుండి? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనంని చూస్తున్నాము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనంలో, అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అన్న 2వ రాజులు 5వ అధ్యాయము 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనను. ఎలీషా యొక్క దాసుడి పేరేమి? గెహాజీ కదా. ఇలాంటి గెహాజీ ఎవరి యొక్క సేవకుడు? ఎలీషా అంటే ఏలియా యొక్క రెండంతల ఆత్మ బలము కలిగిన ఆయన యొక్క సేవకుడు, దాసుడు గెహాజీ. ఆయనకు కావాల్సింది ఏంటి? ఆయనకున్నది ఏంటి? తన యజమానుడి దగ్గర, ఎలీషా దగ్గర ఎన్నో మార్లు తను చూసి ఉంటాడు, ఎన్నో మార్లు తను చెప్పి ఉంటాడు కదా. ఎన్నో విషయాలు నేర్చుకొని ఉండొచ్చు. కానీ చిన్ననాటి నుండి మనకు చెప్పబడుతున్న ఈ స్టోరీలో గెహాజీ ఏం చేస్తాడు? తనకు బంగారం విషయమై, తనకి దుస్తుల విషయమై ఆశ కలిగి వెనక్కి వెళ్ళిపోతూ వస్తాడు కదా. గెహాజీ ఏం చేస్తాడు? వింటున్నారా అందరూ? ఆయన ఆశ పడింది దేనికోసము? బంగారం కోసము, డబ్బు కోసము, వస్త్రము కోసం ఆయన ఆశపడ్డాడు కదా. ఈయన గెహాజీ ఎటు వెళ్ళిండో ఎలీషాకి తెలియదా? తెలుసు. తెలిసినప్పటికీ తను అడుగుతున్న ప్రశ్నకి ఎలీషా ఏమని అడిగిన గెహాజీని? గెహాజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అనగానే గెహాజీ ఏమంటాడు? నీ దాసుడినైనా నేను ఎక్కడికి పోలేదు ప్రభువా, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. మనము కూడా ఎన్నిసార్లు సాకులు చెప్పాం? ఇప్పుడు సపోజ్ నా పేరే చెప్పుకొని, అమూల్య నువ్వు ఈరోజు ఈ పని చెయ్యి అనేసి దేవుడు నాకు మాట చెప్పాడంటే నేను ఎన్నిసార్లు తప్పించుకున్నాను? దేవా ఈరోజు నేను చెయ్యను, దేవా నేను ఈరోజు ఈ మాట వినను, దేవా ఈరోజు నేను ఇది చెయ్యను అంటూ వెనక్కి వెళ్ళిన పరిస్థితులు మనకి ఎన్ని ఉన్నాయి. తప్పించుకోవడానికి నువ్వు కారణం వెతుకుతున్నావు. ఎందుకు? దేవుడు నిన్ను పట్టుకున్నాడనే కదా. ఎవరైనా గట్టిగా పట్టుకుంటే ఏం చేస్తారు? మనం వదిలించుకోవడానికే ట్రై చేస్తాం. ఎందుకు నువ్వు తప్పించుకోవడానికి చూస్తున్నావు అంటే దేవుడు నిన్ను గట్టిగా పట్టుకున్నాడనే చులకన భావంతోనే నువ్వు తప్పించుకోవడానికి చూస్తున్నావు. ఎవరికి లేదమ్మా ఆధిక్యత ఇది. దేవుడు నిన్ను పట్టుకున్నాడంటే ఆయన విడిచేవాడు కాదని మనం చూసుకున్నాం కదా. ఆయన విడువని దేవుడు పట్టుకుంటుంటే చేయి వదలడానికి నీకెంత అసలు? దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడు గనుక నీవు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు తన హృదయమందు తీసుకుంటాడు. వద్దు అంటే తన హృదయమందు నొచ్చుకుంటాడు. నిన్నే పిలిచిందని జ్ఞాపకం చేసుకో. అయితే ఇదే ప్రశ్నని యోసేపుని అడిగి ఉంటే, యోసేపు నువ్వు దేని విషయమై నీ విషయంలో ఎప్పుడైనా తప్పించుకోవాలని చూసావా అని యోసేపుని మనం అడిగినట్టయితే యోసేపు అవును నేను తప్పించుకోవడానికే చూశాను, కానీ ఏ విషయంలో తప్పించుకోవాలని చూసావని అంటే యోసేపు చెప్తున్న మాట 39వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 39వ అధ్యాయము. ఇక్కడ ఏమనుంది? అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. ఎక్కడ తప్పించుకుంటున్నాడు యోసేపు? ఛాన్స్ దొరికిన దగ్గర తప్పించుకుంటున్నాడు. ఈ లోకం నీకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది తప్పు చేయడానికి. తప్పించుకుంటున్నావా? సవాలు విసిరేది తప్పించుకోవడానికి, అంతేకాని అపవాది ఇంకా నాలుగుకి రా 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 అనేసి నేను గట్టిగా పట్టుకున్నప్పుడే కదా నువ్వు తప్పించుకోవాలి. అప్పుడే కదా నీ బలం ఎంతుందో తెలుస్తుంది. తప్పించుకోవడానికి నీకు కావాల్సింది ఏంటి అని అంటే
బాగానే చెప్తున్నావు. ఏ విషయం నువ్వు తప్పించుకోవాలి? చిన్న సాకుల విషయం మనం తప్పించుకోవాలి. యోసేపులో పాపం విషయంలో తప్పించుకున్నాడు కదా. వద్దనుకున్న మనం వద్దనుకుంటాము. ఈవెన్ మెసేజ్ అలర్ట్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్ వద్దు 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 చూడొద్దు అనుకుంటాము, కానీ దాన్నే తక్కువని ఓపెన్ చేస్తాం. నెక్స్ట్, పాపులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. పాపులు మనం ప్రేరేపిస్తుంటారు, వద్దు అని చెప్పలేక మనం దాంట్లో లొంగిపోతాం. కానీ తప్పించుకుంటున్నావా? రుచిగల భోజనం దాగు చోటున తిన్న, అంటే చాటున తిన్న భోజనము రుచి అనేసి నీ మిత్రులైనా నీ తోటి సహవాసులైనా చెప్తున్నప్పుడు నువ్వు వద్దు అనగలవా? వీటన్నిటి విషయమై నువ్వు తప్పించుకోగలుగుతున్నావా? ఇన్నిసార్లు తప్పించుకోమని చెప్తున్నావు కదా మూల్య, మరి ఎలాగో తప్పించుకోవాలి అంటే వాక్యం ఎలాగో చెప్తుంది తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము. ఎలాగూ మనం తప్పించుకోవాలి అంటే, పాపంతో పోరాటంలో రక్తము కారునంత ఇంకా దానిని హింసింపలేదు, మరియు వారిలా చాలా 2వ వచనం ఒకసారి చూసుకుందాము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూపుతూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఉత్కతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఏం చేయమంటున్నాడు అపోస్తలుడైన పౌలు అని చూస్తే, మనము ఓపికతో పరిగెత్తుటకు ఎవరి వైపు చూడాలి అంట? యేసు వైపు చూచుచు మన పందెములో ఓపిక పరిగెత్తాలి. ఇదే కదా దేవుడు మనల్ని అడుగుతుంది. మనము రక్తం కాదు కదా, చెమట కూడా దేవుని కోసం కార్చలేకపోతున్నాం ఈ సుఖవంతమైన జీవితంలో. ఎప్పుడైనా మనల్ని ప్రశ్నించుకున్నామా? దేవుడు మనల్ని అడుగుతుంది ఏంటి? తన కోసము తప్పించేవారు, తన కోసం యథార్థంగా ఉండేవారు, తన కోసము న్యాయంగా ఉండేవారి కోసమై దేవుడు చూస్తున్న ఈ క్రమంలో నువ్వు చెమట కూడా కార్చలేదు. జ్ఞాపకం చేసుకో. రక్తం వరకు ఎందుకు వెళ్దాము మనం? రక్తము కాదు కదా, చెమట కూడా నువ్వు కార్చలేకపోతున్నావు. యేసు వైపు ఎవరైతే చూడడం మొదలు పెడతారో అప్పుడు నువ్వు పాపము నుండి తప్పించుకోవడము నీకు అంత ఈజీగా అవుతుంది. తప్పించే వాటి కోసము దేని విషయమై తప్పించాలి అంటే, మనము పాపము దేవునికి విరోధంగా పాపం చేయకుండాటకై మనం తప్పించాలి. మరి ఒకటి, దేని నిమిత్తమై ఎక్కడి నుండి మనం తప్పించుకోవాలి అంటే, పాపము నుండి తప్పించుకొని క్రీస్తు మార్గంలో నడవడానికై మనము తప్పించుకోవాలి. ఇలాంటి మార్గము ఎలాగూ సాధ్యమమ్మా అని అంటే, యేసు వైపు ఎవరైతే చూడడం స్టార్ట్ చేస్తారో, యేసు వైపు ఎవరైతే ఆయన మార్గంలో నడవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆయన మనల్ని తప్పిస్తూ వస్తాడు. తప్పించుకునే మార్గంలో మనం ముందుకు వెళ్తుంటే ఆయనే మనకి బోధకుడుగా, గురువుగా, నాయకుడుగా, తండ్రిగా ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు ఎన్నడూ కాదు. 3వ విషయం మనం చూసుకుంటే ఏం చెప్పుకున్నాము? తప్పుదిద్దుకోవడానికై మనం సర్చ్. ఎక్కడ ఉన్నావు? ఈ 3లో నేను చెప్తున్న ఈ 3 విషయంలో తప్పించే వాటిలో నువ్వు ఆగిపోయావా? తప్పించుకోవడంలో ఆగిపోయావా? తప్పుదిద్దుకోవడంలో నువ్వు ఆగిపోయావా? జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరు కూడా నిన్ను నీవు విమర్శ చేసుకుంటే తీర్పులో నుండి తప్పించుకుంటావని వాక్యం సెలవిస్తుంది. నిన్ను నీవు ఎగ్జామిన్ చేసుకో, నిన్ను నీవు ప్రశ్నించుకో, నిన్ను నీవు బలపరుచుకో. బలపరిచేది ఏది అనగా దేవుని వాక్యమే. నీ అందు నీవు చూపిస్తున్న యథార్థత, విశ్వాసము మరియు విధేయతను బట్టే కదా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ దినమున తప్పించుకుంటున్నావా? ఈ లోక పాపపు విషయంలో, నీకు వస్తున్న ఏ అలర్ట్ విషయంలోనైనా తప్పించుకున్న ఒక వ్యక్తిని మనం చూస్తాము, తప్పుదిద్దుకున్న ఒక వ్యక్తిని. మన అన్వేషణ తప్పుదిద్దుకోవడంలో ఉందా? చాలామంది మనం ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు కదా, అరే ఈ పని మమ్మీ డాడీ చెప్పారు, నేను ఇది చేయకపోతే బాగుండు అనేసి ఎన్నో మార్లు అరే 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 అనే మాటలు మన దాంట్లో ఎన్నో వచ్చి ఉండొచ్చు. ఇంకొంతమంది అయితే వీళ్ళని పెళ్లి చేసుకోకుండా బాగుండు అనే తలంపులు కూడా మనకు వచ్చినాయి. కానీ ఎందుకు నువ్వు ఆ ప్రశ్న ఈరోజు అనుభవిస్తున్నావంటే, దేవుడు ఆల్రెడీ నీకు ఒక అలర్ట్ ఇచ్చి ఉన్నాడు. తప్పు దిద్దుకోవడానికి ఇదే సమయం. మొదటిగా నువ్వు వద్దనుకున్న వాటిని చేసేటప్పుడే దేవుడు నీకు ఎన్నో మార్లు ఆపలేదా? జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దేవుడి నుంచి ఎంత దూరం వెళ్ళిపోయావో. నీవు ఇప్పుడు తప్పు దిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్న నీకు దేవుడు మాట్లాడుతున్న మాట,
నీకు అలర్ట్ ఇవ్వలేదా దేవుడు? ఎన్నడూ కూడా అలర్ట్ ఇవ్వలేదా? నువ్వు వద్దన్న దాని కోసం పారిపోతుంటే, పరిగెడుతుంటే, బిడ్డ ఆగు అన్న మాట నీకు ఎప్పుడు వినవలేదా? ఇప్పుడు ఆలోచించడానికే నువ్వు ఉన్నావు ఈ సన్నిధిలో. ఆలోచిస్తున్న నీ కోసమే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, తప్పుదిద్దుకోవడానికి ఇంకా నేను నీకు అవకాశం ఇస్తున్నాను, ఇంకా నేను నిన్ను నిలబెడుతున్నాను. అయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడి ఉంటుంది కదా. 17వ వచనం చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వానరకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలోకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్ళాను. ఇక్కడ మాట చూస్తే దేవుడు నీకు ఇచ్చిన అలర్ట్ విషయమై, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం విషయమై ఇంకా తప్పుదిద్దుకోవడానికి నువ్వు నిజంగా ఇక్కడ ఈ అన్వేషణలో ఆగిపోయి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట ఏమంటే, తనకి బుద్ధి వచ్చినప్పుడు, ఎవరికి? చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, ఇదిగో నీకు కూడా బుద్ధి జ్ఞానములని ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు నీకు బుద్ధి వచ్చింది తెలుసుకోవడానికి. బుద్ధి వచ్చిన నీవు ఏం చేస్తున్నావు? దేవుని కోసమే నువ్వు నిలబడడానికి నిన్ను నీవు తప్పుదిద్దుకుంటున్నావా? నీ తప్పు నీవు దిద్దుకుంటున్నావా అనే ప్రశ్న ఈరోజు మనల్ని మనం వేసుకున్నాం. పోరాడు నీ కోసమై, దేవుని కోసమై. వద్దన్నాడ తండ్రి దగ్గరకు వచ్చిన వెంటనే, తప్పిపోయిన కుమారుడు దగ్గరకు వచ్చిన వెంటనే నో అని చెప్పలేదు కదా. తను దూరంగా ఉండగానే మెడ మీద పట్టుకొని, ముద్దు పెట్టుకొని, తను కౌగిలించుకొని తన దాసులతోని చెప్తూ వస్తాడు. అలాంటి తప్పిపోయిన కుమారుడికి అంత విలువనిస్తే తన యొక్క తండ్రి, మన పరలోకపు తండ్రి ఇంకెంత గొప్పవాడు. నీ తప్పుని నువ్వు దిద్దుకోవడానికే, ఈ అన్వేషణలో నువ్వు కొట్టుమిట్టాడుతుంటే, నీ జీవిత పరమార్థం తెలుసుకోవడానికే నువ్వు తప్పిస్తూ ఉంటే, తప్పు దిద్దుకునే స్టేజ్లో నువ్వు ఆగిపోయి ఉంటే, ఇదిగో దేవుడు మనకిస్తున్న సెలవు. ఈ మాట ఏంటంటే, నీ కోసమే ఇదిగో ఈ దినంని నేను ఏర్పాటు చేసి ఉన్నాను. ఏర్పాటు చేసిన ఈ దినము నువ్వు దిద్దుకోవడానికి నేను ఇచ్చి ఉన్నాను. దినమెల్లా నా చేతులు నీ కొరకు చాచి ఉన్నాను. చాచిన చేతులతో దేవుడు నిన్ను పిలుస్తుండగా, ఇది ఏ సమయం యవ్వన జనమా? దేవుని కోసం నువ్వు పరిగెత్తుటకైనను, దేవుని కోసమే నువ్వు నిలబడుటకైనను ఇది ఏ తరుణము. తప్పు దిద్దుకొని దేవుని కోసమై ముందుకెళ్ళుటకై తప్పించిపో. దేవుని మనసారా నీ హృదయానుసారంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ దేవునిలో మైమరచిపో. తప్పు దిద్దుకున్న ఈ చిన్నవాడు ఎలాగునైతే తండ్రి కనికరమును పొందుకున్నాడో అలాగున నువ్వు కూడా కనికరమును పొందుకొని వర్ధిల్లుతావు. ఇది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె, ప్రభువు చేయు శిక్షను నువ్వు తృణీకరించొద్దు. ఎంత మాత్రము తప్పించుకోవడానికి, తప్పుదిద్దడానికి వచ్చినావు. ఇంకా సాగుతుంది విజయము. ఇంకా 2 అడుగులు వేస్తానంటే ఇప్పుడు ఓడిపోతావా? దేవుని ముందు తప్పుదిద్దుకోవడానికే వచ్చినావు. సరి చేసుకొనే వెళ్ళు. ఈ తీర్మానం నీకుంటే సరి, లేకపోతే నువ్వు ఎన్ని నాళ్ళు బ్రతికినా, ఎంత మీనింగ్ఫుల్ లైఫ్ కోసం వెతికినా, నువ్వు ఎంత అర్థవంతమైన జీవితం కోసము ప్రయాసపడినా నువ్వు జీవించి కూడా వ్యర్థమే. తప్పుదిద్దుకోవడానికే ప్రయత్నం చేసుకో. తప్పించే దేవుడు దినమెల్ల నీ వైపు చేతులు చాచుతుండగా, ఇలాంటి జనాంగం వైపు, ఆయనను కొరడాతో కొట్టిన, ఆయనను ఉమ్మి వేసిన నీ వైపు, నా వైపు ఆయన ఇంకా చేతులు చాచుతున్నాడు. ఎందుకోసము? నా కుమారుడు నేను చేయు శిక్షను తట్టుకోలేకపోతున్నాడు. ఆయన ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే నిన్ను శిక్షలోకి నడిపిస్తున్నాడు. ఆయన శిక్షను ఏమాత్రము తృణీకరించకుము. దేవుడు చెప్తున్న ఈ మాట నీ కోసమే, నా కోసమే గనుక తప్పుదిద్దుకోవడానికై ప్రయత్నించు. ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకకు. లాస్ట్ మినిట్లో, లాస్ట్ మూమెంట్లో, లాస్ట్ దానికి నువ్వు వచ్చి ఉన్నావు. ఇంకా 2 అడుగులే అన్నప్పుడు నువ్వు వెనక్కి తిరుగు. పట్టుకున్న దేవుడు ఎన్నడైనా అన్యాయపరిచిందా?
ఎవరినైనా చూడండి, ఆది కారణం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు పట్టుకుని ఏ ఒక్కరైనా నశించిపోయినట్టు చరిత్ర చెప్తుందా? మొదటి నుండి మనం చూస్తే కెన్ ఐ ఆస్క్ నౌ క్వశ్చన్స్ అడగొచ్చా? ఈ 3 విషయాలు ఏంటంటివి? ఫస్ట్, దేనికోసం మనం తప్పించాలి? దేనికోసము మనము తప్పించాలి? దేవునికి విరోధముగా పాపము చేయకుండాటకై మనము తప్పించాలి. సెకండ్ వన్, తప్పించుకోవడానికి దేని నుంచి తప్పించుకుందాం? పాపము నుండి, పాపపు లోకము నుండి, పాపపు బంధకాల నుండి తప్పించుకోవడానికై, క్రీస్తు మార్గంలో నడవడానికై తప్పించుకుందాం. నెక్స్ట్, తప్పుదిద్దుకోవడానికి ఎలాగ తప్పుదిద్దుకుందాం? మరి యేసు వైపు చూస్తూనే, ఇంకను ఆయన నా ప్రియ కుమారుడు, నా కుమార్తె అంటుండగా, ఆయన నీకోసమే చేతులు చాచుతుండగా తప్పుదిద్దుకోవడానికై ముందుకెళ్దాం. మనకిచ్చిన సువార్తల పాఠంని ఒకసారి గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం నుండి 51వ వచనం వరకు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. అక్కడ 2 వ్యక్తుల్ని మనము యేసయ్యతో పాటు కనుగొనగలుగుతాము. వాళ్ళే ఫిలిప్పు, నతనీయేలు. తెలుసు కదా మీ అందరికీ. వీళ్ళు దేవుని శిష్యులు, దేవుని అనుసరించిన వాళ్ళే. ఫిలిప్పుని మనం మెయిన్గా చూస్తాం, నతనీయేలు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అయితే ఈ ఫిలిప్పు ఏం చేస్తాడంటే, మొదటిగా మన బాప్తిస్మిచ్చి యోహాను తెలుసు కదా మనందరికీ, ఆయన యొక్క శిష్యుడు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు దేవుని అనుసరించటకై ఎన్నో మార్లు బాప్తిస్మిచ్చి యోహాను తనకిచ్చిన సూచనలు బట్టి, సమాచారం బట్టి యేసు ఇతడే అని కనుగొంటాడు. కానీ మొదటిగా మనం చూస్తే 43వ వచనము, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని, యేసయ్య అంట 43వ వచనంలో చూస్తే ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని. ఆయన కనుక్కున్నాడా? ఫిలిప్పు కనుక్కున్నాడా? ఫిలిప్పు వెతుకుతున్నాడు. ఆయన అన్వేషణ ఉంది. ఎవరి కోసము? దేవుని కోసము. యేసయ్య మెస్సియా ఎప్పుడు వస్తాడనే అన్వేషణ ఉంది. కానీ కనుగొన్నది మాత్రం ఎవరు? దేవుడే. నీ ఆరాటము, నీ ఆవేదన, నువ్వు తప్పుదిద్దుకోవడానికే ఈ సంఘానికి వచ్చినావు. ఈ సన్నిధిలో నీ తప్పు ఒప్పుకోవడానికై, తప్పించడానికై, దేవుని కోసం ఇది బ్రతకడానికై నువ్వు వచ్చి ఉంటే దేవుడు నిన్ను చూస్తున్న మాట. దేవుడు ఫిలిప్పుని ఎలాగైతే కనుగొన్నాడో నిన్ను ఈ సన్నిధిలో కనుగొంటున్నాడు. నీ హృదయం నిజంగా దేవుని వైపు చాచి ఉంటే ఆయన నిన్ను కనుగొంటున్నాడు. కనుగొంటూ ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఫాలో గాడ్. దేవుడే మనకి న్యాయకర్త గనుక, ఆయన నాయకుడు గనుక ఆయనని వెంబడించటకు ఇదే మనకి తగిన సమయము. అయితే ఫిలిప్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ నార్మల్గా వెళ్ళిపోవచ్చు కదా, యేసయ్య వెంబడి వెళ్ళిపోదాము అనుకోలేదు. కానీ మనం ఏం చేస్తాం? స్వార్థ ప్రియులం. యేసయ్య నేనే కనుక్కోవాలి, నేనే చెప్పుకోవాలి, నేనే తిరగాలి, నేనే బెస్ట్గా ఉండాలి ఈ లోకంలో. అలా అనుకుంటున్నారా? దేవుడు ఫిలిప్పుని ఎన్నుకున్నప్పుడు వెంబడించమనగానే ఆయన వెంబడిస్తూ వచ్చిండు. కిందికి వస్తే 45వ వచనము, ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఈ నతనయేలు ఎలాంటి వాడు అంటే చరిత్ర చెప్తుంటుంది, ఆయన ఒక ఆర్కిటెక్ట్. నతనయేలు ఎవరంట? ఒక ఆర్కిటెక్ట్. దేవుని మందిరాన్ని రూపుదిద్దుదాము, దేవుని కోసమే మంచి మంచి యాజక ధర్మాలని, ఆయన మందిరాన్ని కట్టడానికే నేను తప్పిస్తాననుకున్న నతనయేలు ఒకానొక సమయంలో ఇక్కడ చెట్టు క్రింద జరిగిన చరిత్ర ఏంటంటే, ఆయన చేసిన ఒక చెక్క అంటే దేవుని కోసం నిర్మాణించిన మందిరము. ఆయన ఆర్కిటెక్ట్ కదా, ఆయన బొమ్మ గీస్తూ, ఇది దేవా, ఇది నీ కోసము, కానీ నాకు అవకాశం లేదు. కట్టుతున్న సమయంలో ఎంతోమంది మరణిస్తూ వస్తున్నారు. ఆ సమయంలో, అలాంటి సమయంలో ఉన్న ఆ నతనయేలుని దేవుడు చెట్టు కింద చూసి ఉన్నాడు. కానీ ఆ విషయం నతనయేలుకి తెలియదు. అలాంటి నతనయేలు ఫిలిప్పు పిలుస్తూ వస్తాడు. నతనయేలు, ఇదిగో ప్రవక్తలు చెప్పారు కదా, మెస్సియా వస్తాడు కదా, ఎంతోమంది వస్తారు కదా, ఎంతోమంది ప్రవక్తలు చెప్పారు కదా ఈ మెస్సియా గురించి. సో ఆయన వచ్చినాడు, నువ్వు కనుగొందురా అని అంటే ఫిలిప్పు ఒక్క మాట అంటాడు, యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని ఫిలిప్పు చెప్తాడనమాట. ఈ యేసు ఎక్కడి వాడు అంటే నజరేయుడగు వాడు అనేసి నతనయేలుకి ఫిలిప్పు చెప్తే, నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా ఫిలిప్పు అని అడుగుతాడు. నజరేతు నుండి ఇప్పటి వరకు బయటికి వచ్చింది ఏది కూడా మంచిది కాదు, ఒక యేసు ప్రభువు తప్ప. అది ఎంతో
అనారోగ్యంతో ఎంతో తప్పిపోయిన అంత చెడ్డ మార్గంలో ఉన్న ఆ నజరేతు పట్నం నుండి ఏకైక వ్యక్తి మార్గంలోకి వచ్చినాడు. అక్కడే దేవుడు నడిచినాడు, అక్కడే ప్రజల్ని కనుగొన్నాడు. ఈ నతనీయేలు ప్రశ్నించింది ఈ దేవుణ్ణే. అప్పుడు ఫిలిప్పు, రా నతనీయేలు చూద్దాం. మరి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది, దేవుడు ఫిలిప్పుగా నిన్నెన్నుకొని నిన్ను పిలుస్తుంటే నువ్వేం చేయాలి? చలో రైట్, దేవుని కోసం నడుద్దాము అనేసి వెళ్ళిపోవడం కాదు. ఒక్క నిమిషము ఆగి దేవుని కోసం ఎంతమంది నువ్వు తెస్తున్నావు, దేవుని కోసము వెనకాల ఎవరినైనా నువ్వు తెస్తున్నావా అనేసి ప్రశ్నించుకో. దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఒక్కడివే పరలోక రాజ్యానికి వెళ్తే సరిపోదు, నువ్వు ఒక్కడికే తప్పు దిద్దుకుంటే సరిపోదు, నువ్వు ఒక్కడివే దేవుని కోసం తప్పించితే సరిపోదు. కానీ నీ వెనకాల ఉన్న వారిని గమనిస్తూ, నీ పక్కనున్న వారిని, అరే పాట పాడుతుంటేనే అరే పుష్ చేయడం మనకి రాదు కదా, ఏం చేస్తాం మనము? నువ్వు ఈ పాట నువ్వు పాడుకో, అరే గొంతెత్తురా అని ఎవరితో నేను చెప్తున్నామా? మనం గొంతెత్తురా, చప్పట్లు కొట్టురా, దేవుని కోసమే పాట పాడరా, మనం ముందుకెళ్దాం అనేసి మాట మనకి ఎప్పుడైనా వినబడుతుందా? మన సంఘము ఎలాంటి స్థితిలో ఉంది? దేవుని కోసము ముందుకెళ్ళడానికై ఎలాగూ నువ్వు పిలుస్తున్నావు? నీ పిలుపే అనేకుల్ని దేవుని వైపు నడిపించే ఒక బాట. పిలవడం మొదలు పెడితే రాని వారు ఎంతమంది? అప్పుడు నువ్వు తీర్పు నుంచి తప్పించుకోబడతావు. అప్పుడు నీవు దేవుని దర్శనాన్ని, దేవుని ప్రతి ఒక్క అనుభవాన్ని నువ్వు పొందుకుంటావు. కానీ నీ తోటి వారిని ప్రోత్సహించడంలో గొప్పతనము ఉంది. దేవుడు నిన్నుండి కోరుకునేది అదే. నువ్వు మాత్రమే కాదు నన్ను వెంబడించేది. తప్పించుకొని పోతున్న అనేక జనముల వద్దకు నేను వచ్చి ఉన్నాను. ఆయన ఎక్కడికి వచ్చి ఉన్నాడు? యేసయ్య గొప్ప గొప్ప వంశంలో పుట్టిండా? గొప్ప రాజవంశంలో పుట్టిండా? గనులైన యాజక సమూహంలో పుట్టిండా? ఎక్కడ పుట్టినాడు? ఒక పశువుల పాకలో పరుండబెట్టబడి ఉన్నాడు. ఈయన అందరితో ఆయనకున్న హోదాను విడిచి, ఆయనకున్న సమస్త వైభవంను విడిచి నీ కోసం నా కోసము వచ్చినాడంటే నువ్వు విడిచిపెట్టడానికి నీకెందుకు అంత అహమైనను, అంత గర్వమైనను, అంత ఏమైనను? దేవుడి మాట్లాడుతున్న మాట, నిన్ను ఇక్కడ ఉంచింది ఇతరులను ప్రోత్సహించడానికే, నిన్ను ఆశీర్వదిస్తుంది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే. నీ అన్వేషణ ఇతరుల కోసం, మొదటిగా నీ జీవితంని సరిదిద్దుకోవడం కోసము, నెక్స్ట్ది దేవుని కోసమై, నెక్స్ట్ది మనుషుల కోసమై. నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారం కలిగి ఉండాలి, నీవు భారం కలిగి ఉండాలి. ఇలా ఫిలిప్పు పిలిచి ఉన్నాడు నతనీయేలుకి. తిరిగి దేవుడు ఏం సెలవిస్తాడంటే 48th verse, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనీయేలు ఆయనను అడుగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ ఫిలిప్పు ఎలాగైతే చెప్పడం ప్రారంభించాడో దేవుడు వారి జీవితంలో కార్యం చేయడము మొదలు పెడతాడు. నతనీయేలు వలె వస్తే రాని, లేకపోతే లేకపోని, కానీ చెప్పడం మాత్రం నీ ధర్మము, అది నీ కార్యం. చెప్తున్నావా దేవుని కోసము? దేవుని కోసమై నువ్వు నిలబడుతున్నావా? తప్పించిపో దేవుని కోసము, తప్పించుకో పాపము నుండి, తప్పు దిద్దుకో దేవుని సన్నిధికి రావడానికే. ఇదే మనకి అవకాశం. ఈ కొద్ది వాక్యము దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై మనల్ని సరిదిద్ది ముందుకు నడిపించాలని, ఇంకను మనల్ని ఆత్మీయ పోరాటంలో ముందుకు నడిపించాలని దేవుని ప్రార్థిస్తూ ముందుకెళ్దాం. అండ్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారు అంకుల్కి, యూత్ సెక్రటరీకి, కమిటీ మెంబర్స్ అందరికీ.